అందుకే దైవజనులు పాడుతూ క్షితియందు మానవునికి శ్రమలే గదా అని అన్నారు. ఎందుకు? దేవుడు కలుగ చేసినటువంటి సృష్టిలో మానవునికి శ్రమ ఎందుకు వస్తూ ఉంది, ఎందుకు వచ్చింది, ఆరంభమైంది అని మనం ఆలోచన చేస్తే 4వ చరణములో దైవజనులు పాడుతూ చూడండి, 64వ పాట 4వ చరణం 3వ లైన్ అందరు తీసి చదవండి ఒకసారి అమ్మా. కాని గుణము చారగా, బాగా గ్రహించండి, దేవుని చేత కలుగ చేయబడినటువంటి మానవునిలోనికి కాని గుణము వచ్చేసింది. ఏంటి కాని గుణము? బాగా వినండి. దేవుని మాట వినని గుణము, దేవుడు కలుగ చేసినటువంటి దేవుడు కలుగజేసినటువంటి వారి యొక్క మాట వినేటువంటి గుణం. ఈ గుణము రావటాన్ని బట్టి